నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు. రాష్ట్రంలో 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. ఏపీలో మరో 20,000 ఉద్యోగాలు. అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా. మహేష్ కుమార్ గౌడ్. అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టు. ప్రెస్ మీట్ మధ్యలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, టీటీడీ అధికారులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అల్లూరు జిల్లాలో 14,328 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 2,300 MW విద్యుత్ ప్రాజెక్టుకు SIPB ఆమోదం లభించింది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశంలో ఆమోదం పొందాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అంశంపై స్పందించిన ఆయన క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వద్దకు పంపించామని తెలిపారు. అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపూర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగానే ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. భారీ పోలీసు భద్రతతో ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. తనను పెళ్లి చేసుకుంటానని 4 ఏళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మహిళా పోలీసులకు సమర్పించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.